లేకపోతే అది కూడా బూజు వచ్చేస్తుంది. మీరు చింతపండు పులుసు కొంచెం కలిపేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 2 రోజుల్లో దానికి కూడా స్లోగా బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన క్యాప్సికము మన పచ్చిమిరపకాయలు మంచిగా వేగుతుంది. ఇప్పుడు మనం ఈ చింతపండు పల్ప్ కూడా ఇందులో వేసి స్లోగా కుక్ చేసుకుందాం. ముందు ఈ క్యాప్సికంలో తేమ కొంచెం తగ్గనిద్దాం. ఈ తాలింపు వేయడం కోసం ఇందులో నూనె మనం కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను. ముందైనా మీరు కొంచెం తక్కువ పోసినా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఫ్రైయింగ్ అవ్వడానికి ఈ నూనె సరిపడా ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ మాత్రం నూనె మనం తీసి పక్కన పెట్టుకొని దాంట్లో మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసి దీన్ని కుక్ చేసుకుందాం. చింతపండు కూడా మీరు దాంట్లో గింజలు లేకుండా చూసి ఆ పల్పుని ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టేసి వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, చింతపండు ఈ చట్నీ ఎంత బాగుంటుందంటే మీరు పొద్దున్నే మంచిగా బ్రెడ్ టోస్ట్ చేసుకొని బ్రెడ్ కూడా ఈ చట్నీ కొంచెం రుద్దుకొని తింటే అదిరిపోతుంది. నేను ముఖ్యంగా ఈ చట్నీని మంచి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా అంటే బిజీగా ఉన్నప్పుడు కేవలం బ్రెడ్ టోస్ట్ తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసి దానికి వెన్న రుద్ది ఈ చట్నీ కనుక రుద్దుకుంటే అద్భుతమైన టేస్ట్. అయితే ఇందులో చింతపండు కూడా ఇలా నూనెలో లైట్గా ఫ్రై అవ్వడం వల్ల మనకి పాడవకుండా చట్నీ షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది. ఇందులో పసుపు వేసుకుందాం. అలాగే ఇందులో మనం ఇంగువ, మన ఇంగువ కూడా ఇలాంటి పచ్చళ్ళకి మంచి టేస్ట్ అందజేస్తుంది. అలాగే మన కారపొడి, ఇంత మిరపకాయలు ఉన్నాయి కదా కారం అయినా మన వంటల రాణి కరాని కారం వేసుకొని మనం దీంట్లో మరింత టేస్ట్ని పెంచేసుకుందాం. మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా అంటే ఆ కారం గుంటూరు నుంచి వరంగల్ నుంచి మంచి మిరపకాయలు, ఘాటు మిరపకాయలు తెచ్చుకొని తెలుగువాడికి కావాల్సిన కారంలో మనం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి మరీ ఎక్కువ కాదండి, లైట్గా కచ్చా పచ్చగా. ఎప్పుడైనా కచ్చా పచ్చా అన్నప్పుడు మిక్సీలో వేసి బుర్రని తిప్పే మాకండి. దానికి పల్స్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆ చిన్న బటన్ ఇట్లా వస్తే గిర్రని తిరుగుతుంది. అలా చేసుకొని దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు క్యాప్సికమ్ని కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా, మన పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేయకపోయినా ఈ పికిల్ పాడవకుండా చక్కగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం దీన్ని కచ్చా పచ్చాగా లైట్గా స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేసి ఈ మిక్సీ జార్లో దీన్ని ఇలా వేసేసుకుందాం. మిర్చి అంతా ఇందులో మసాలా వచ్చేలా తీసుకుందాం. పులుపు అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో మనం ఆ ఉప్పుతనం కూడా ఉప్పు పడుతుంది, మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకుందాం. లాస్ట్లో మనం ఉప్పు ఎలాగో కొంచెం కావాల్సినంత అడ్జస్ట్ చేసుకుందాం.